పరశురాముడు కోపోద్రుక్తుడై తన గొడ్డలతో క్షత్రియులందరినీ నరకడంతో వారి రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన రక్తపు మడుగుల్లో పితృదేవతలకి తర్పణం చేసి చనిపోయిన వారందరికీ విముక్తి ప్రసాదించమని కోరడం పితృదేవతల తదాస్తు అని ఆ ప్రాంతం ఇకపై సమంత పంచకంగా వర్ధిల్లుతుందని దీవించారు. మహాజ్ఞాని సకల విద్య ప్రావీణ్యుడైన శాశ్వత కీర్తిని పొందాలని సమంత పంచక ప్రాంతంలో బంగారు నాగలి పట్టి ఆ నాగలికి ఒకవైపు రుద్రుని వృషభాన్ని మరోవైపు యముడి దున్నపోతుని కట్టి తానే స్వయంగా దున్నటం మొదలు పెట్టాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం చేస్తున్నావని అడగడం, తాను అష్టంగాలను పండించడం కోసం దున్నుతున్నానని, వాటి బీజాలు తనలోనే ఉన్నాయని తన కుడి చేతిని చూపించడంతో విష్ణుమూర్తి ఆ చేతిని నరికేశాడు. ఇలా కురు చూపించిన శరీర భాగాలన్నిటినీ విష్ణుమూర్తి నరికేయడంతో చివరగా కురు తన తలను చూపించి దాన్ని ఖండించినా పర్లేదు కానీ ఆ బీజాలను అక్కడ చల్లేసి వెళ్ళమని చెప్పడంతో కురు ధర్మబుద్ధికి విష్ణుమూర్తి ప్రసన్నుడు అతడికి దివ్య శరీరాన్ని అనుగ్రహించి ఇకపై ఆ ప్రాంతం కురుక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఆ ప్రాంతంలో మరణించిన